సో మా వాడు చూడండి ప్లాన్ మొత్తం బిస్కెట్ చేసి ఇక్కడ కూర్చొని యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడేమో ఇది రేపు సినిమా బాబు అద్దండి, ఇద్దరికి చెమటలు పడిపోయి అక్కసరే. ఇప్పుడు థియేటర్ బుక్ చేయరా అంటే ఇక్కడ 15 కిలోమీటర్ల దూరంలో బుక్ చేశాడు. ఇక థియేటర్ది guys, welcome back to the channel. My name is Isaac. ప్రజెంట్ అయితే ఒక చిన్న నైట్ రైడ్ అయితే ప్లాన్ చేశాను అనమాట. సో వైజాగ్ అనేది నైట్లో చాలా చాలా అందంగా ఉంటుంది. సో నైట్ టైంలో ఎలా ఉంటాయి అనేది అయితే నేనైతే చూపిస్తాను. సో ఈ రోడ్స్లో మంచిగా నైట్ టైం బైక్ చేస్తే చిక్కే వేరుగా. సో అసలు ఈరోజు ప్లాన్ ఏంటి అంటే, సో నేను మా అన్నయ్య కలిసి ఇద్దరం కలిసి సినిమాకి అయితే వెళ్తున్నాం అనమాట. సో నైట్ అలా సినిమాకి వెళ్తూ వ్లాగ్ అయితే చేస్తాను. బట్ ట్రాఫిక్కే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది. 9 అయితే అవుతుంది కదా, 8:39 అయింది కరెక్ట్గా. తాటిపల్లిపాలెం అటు సైడ్ ఒక శ్రీకన్య థియేటర్ ఉందన్నమాట. మా వాడికి అక్కడ బుక్ చేయాలి టికెట్ అని చెప్తే ఆడేమో వాజువాకలో శ్రీకన్య బుక్ చేసాడు. అర్థంరా నాయన, ఈ ట్రాఫిక్ అంతా టైం ఇక్కడే చిరాగ్గా టైం ఇక్కడే పోద్ది. పడితే అలా తిప్పేస్తున్నాడే. ఇదే 789 మైక్ అయితే బుక్ చేశానని చెప్పాను కదా, బట్ మైక్ అయితే రాలేదు. 2 సార్లు క్యాన్సిల్ అయిపోయింది. అదేంటంటే ఇది వచ్చేసి అన్నేడి ఫ్లైఓవర్ అనమాట. చూడండి అంత కలర్ఫుల్గా ఉందో, మొత్తం లైట్లు అయితే పెట్టారనమాట. మార్నింగ్ వెళ్ళేదానికంటే నైట్ టైం రైడ్కి వెళ్తే ఒక కలర్ఫుల్గా కనబడుద్ది అనమాట. మొత్తం రోడ్లు కానీ అటు దగ్గర సిగ్నల్ వదలకన్నా వెళ్ళిపోతున్నాడు వాడు. వాడికి ఎందుకు కాబరా సిగ్నల్ వదలకన్నా వెళ్ళిపోతున్నాడు. ఇప్పటికే 4-5 సిగ్నల్ దాటాం. ఇది 5దో 6దో. నాయన చూసారా ట్రాఫిక్ ఎంత ఉందో. ఇదంతా మ్యాక్సిమం ఒక 1.5 కిలోమీటర్ దాకా లారీస్ అయితే ఫుల్ ట్రాఫిక్. సో బ్రో సిగ్నల్ వేసి ఇలాగా ముందే నడుపుతున్నాడు. సిగ్నల్ అయినా అప్పుడే ఇంత డ్రైవింగ్ వచ్చింది బాయ్కి. సో వైజాగ్లో నైట్ రైడ్ చెయ్యాలనుకుంటే ఒక 10 తర్వాత మనం రైడ్ చేసామంటే పీస్ఫుల్గా ఉంటుంది. అసలు ఎక్కడ ట్రాఫిక్ ఉండదు. సో ఫైనల్లీ థియేటర్కి అయితే రీచ్ అయిపోయాం.
సో ఈడే అదే పెద్ద మనిషి 2 కిలోమీటర్ల థియేటర్ బుక్ చేయరా అంటే ఇక్కడ 15 కిలోమీటర్ల దూరంలో బుక్ చేశాడు. ఇగో థియేటర్ ఇది శ్రీకన్య అంట. ఆడిది తప్పలే, ఇక్కడ ఒక శ్రీకన్య అక్కడ ఒక శ్రీకన్య, 2 శ్రీకన్యాలే ఉన్నాయి. ఇదే అనుకోండి బుక్ చేసాడు అనమాట. సో ఆంధ్ర కింగ్ మూవీకి అయితే వచ్చాం. ఆంధ్ర కింగ్ తాలూకా అంట. ఆ సినిమా పేరు కూడా నేను ఇప్పుడు దాకా చూడలేదు. వచ్చాను డైరెక్ట్గా సినిమా అనగానే వచ్చామంటే. సో మా వాడు చూడండి ప్లాన్ మొత్తం బిస్కెట్ చేసి ఇక్కడ కూర్చొని యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటుండే. రేపు సినిమాకి ఇంకా రేపు రిలీజ్ అవబోయే సినిమాకి ఈరోజు టికెట్లు తీసి రాత్రి 11 గంటలు షోకి పట్టుకొని వెళ్ళాడు నాకు గాజువాక దాకా. మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆడేమో ఇది రేపు సినిమా బాబు అంతండి. ఇద్దరికి చెమటలు పడిపోయి ఒకసారి. అప్పుడు మరి ఏడ్ చేస్తాం, ఇంకా 200 ఇచ్చేసి అప్పటికప్పుడు మామూలు టికెట్లు కొనుక్కొని అక్కడ ఏ సినిమా ఆడుతుంది దానికైతే వెళ్ళిపోయాం అనమాట. ఆ సినిమా పేరు వచ్చేసి రాజు వెడ్స్ రాంబాయ్. ఆ సినిమా కూడా చాలా బాగుంది. సో అదైతే చూసేసి ఇప్పుడే బీచ్కి అయితే వచ్చాం. మీకు చూపిస్తాను చూడండి బీచ్ అయితే ఎలా ఉందో. సో నైట్ రైడ్ అయితే వైజాగ్లో ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. నైట్ 12:50 అవుతుంది. ఇంకా ఎంతమంది తిరుగుతున్నారు చూడండి బయట. సో ఇలా రైడ్ అయితే చిన్న రైడ్ కంప్లీట్ చేసుకొని అలాగే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాం. సో ఇది వచ్చేసి సబ్మెరైన్ అని నైట్లో ఏం కనిపించట్లేదు. ఇది ఏరోప్లేన్ ఉంటుంది కదా అది. ఇలా ఉంటుంది అనమాట నైట్ లైఫ్ అయితే వైజాగ్ వచ్చి. మార్నింగ్ అంటే నైట్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి. అలాగే మన ఛానల్ వీడియోస్ అందరికీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అయితే కూడా చేసేయండి అనమాట. సో చలి అయితే ఫుల్ చాలా దారుణంగా ఉంది. ఇంటికైతే వెళ్ళిపోతాం మేము ఇప్పుడు. సో బాయ్ బాయ్.